అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే FA3 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 10వ తరగతికి సంబంధించిన తెలుగు మోడల్ క్వశ్చన్ పేపర్ అమ్మ. విద్యార్థులు జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మ. నాకు ఈ ఇన్ఫర్మేషన్ని ఎంతోమందికి అందచేయడానికి సహకరిస్తున్నాం వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. వాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఉండబట్టే నేను మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది అందచేస్తున్నాను. వాళ్ళకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎగ్జామ్ మార్క్స్ వచ్చేసి 35 మార్క్స్. ఇక్కడ అవగాహన ప్రతిస్పందనలో క్వశ్చన్ నెంబర్ 1, క్రింది పద్యం చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. 4x2 = 8 మార్కులు అంటే 4 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కొక్క దానికి 2 మార్కులు, మొత్తం 8. ఇక్కడ చూడండి మా, పై పద్యం ఆధారంగా ఏదైనా ప్రశ్న తయారు చేయండి అంటే మీరు రోమన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2 అనేసి ఈ మూడిట్లో ఏదో ఒక ప్రశ్న యాస్టీస్గా రాసేస్తే 1 మార్క్ వచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఆ 3 కూడా ఆ పేరాగ్రాఫ్కి ఆ పద్యానికి సంబంధించినవి కదా. లేదా ఆ పద్యం కాకపోతే మనకి ఇంకొక పద్యం ఇచ్చినారు, దీనికి సంబంధించిన ప్రశ్నలు ఇచ్చినారు. ఇక దీనికి ఎప్పుడే కానీ పై పద్యం ఆధారంగా ప్రశ్న అంటే క్వశ్చన్ నెంబర్ వేసి ఈ మూడిట్లో ఏదో ఒకటి రాసేస్తే ఈ క్వశ్చన్ నెంబర్ వేసి యాస్టీస్ ఉన్నట్ల మార్క్ వచ్చేస్తుంది. ఇవన్నీ ఈజీ ట్రిక్స్. తర్వాత రోమన్ 2, వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించి 1వ క్రింది ప్రశ్నలకు సమాధానాలను రాయండి. క్వశ్చన్ నెంబర్ 2, రాజధర్మం పాఠ్యభాగ కవి జీవిత విశేషాలను రాయండి. 2x2 = 4 మార్కులు అంటే 2 ప్రశ్నలు ఇస్తారు. క్వశ్చన్ నెంబర్ 2, 3 2 రాయాల్సిందే. 2 4 మార్కులు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 3, నాటకం ప్రక్రియ గురించి రాయండి. 2 రాయాల్సిందే. 2, 3 ఖచ్చితంగా రాయాల్సిందే. తర్వాత 2వ క్రింది ప్రశ్నలకు సమాధానాలను రాయండి. 2x4 = 8 మార్కులు. క్వశ్చన్ నెంబర్ 4, అనుచరులు ఎన్ని రకాలుగా ఉంటారు, వారి స్వభావాలను విశ్లేషించండి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 5, సుగ్రీవుడు పాత్ర స్వభావం రాయండి. తర్వాత 1వ క్రింది వానిలో ఒక ప్రశ్నకు సమాధానం రాయండి. ఇక్కడ 1x8 = 8 మార్కులు అంటే ఇక్కడ కట్ అయింది నాన్న. 1x8 = 8 మార్కులు. ఇక్కడ 8 మార్కులు క్వశ్చన్ నెంబర్ 6లో 2 ఇస్తారు, ఒకటి రాయాల్సిందే. ఆఫ్ చాయిస్, యుద్ధాలను నివారించడానికి, శాంతిని నెలకొల్పడానికి ఏం చేయాలి అదన్నా రాయొచ్చు. లేదా శ్రీరామ సుగ్రీవుల మైత్రి కుదిరిన విధానాన్ని వివరించడము. మళ్ళీ చెప్తున్నా, ఇది కేవలం మోడల్ క్వశ్చన్ పేపర్ మాత్రమే. అర్థమవుతుందనడం. తర్వాత దాదాపుగా దీనిలో నుంచి వచ్చే అవకాశం ఉంటుంది కానీ అది ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ కాదు. తర్వాత రోమన్ 3, భాషాంశాలు. 1వ క్రింది ప్రశ్నలకు తగిన విధంగా సమాధానాలను రాయండి. ఇక్కడ 7x1 = 7 మార్కులు అంటే 7 ఇస్తారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్, మొత్తం 7. ఇక్కడ స్వప్నం అనే పదాన్ని అండర్లైన్ చేస్తున్నాం. స్వప్నం అంటే అర్థం ఏంది? కళ అని అర్థం. తర్వాత వేతనం అంటే పర్యాయ పదాలు, వృత్తి, జీతం ఇవన్నీ వస్తాయి. తర్వాత చెవి కోసుకొను అనేదాన్ని జాతీయం. ఏదైనా విషయాన్ని ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటే దాన్ని చెవు కోసుకొని అంటారు. మా అక్క అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. సొంత వాక్యం ఏంది? మా అక్క పాత పాటలు అంటే చెవు కోసుకుంటుంది. తర్వాత క్వశ్చన్ నెంబర్ 10, ఇక్కడ రాజు కువలయ నందుడు. ఇక్కడ కువలయ నందుడు. కువలయం అంటే భూమి అని అర్థమవుతుందా? కలువ పువ్వు అని అర్థాలు ఉన్నాయి. ఇక్కడ ఏ వాక్యం? ఒకటే మాటకు అనేక అర్థాలు వచ్చినాయి. అర్థమవుతుందా? దీన్ని శ్లేషాలంకారం అని అంటారు. 11వ క్వశ్చన్ నెంబర్, నాటక ప్రదర్శన జరిగింది. వ్యతిరేక పదం ఏంది? నాటక ప్రదర్శన జరిగిందంటే వ్యతిరేకం ఏంది? జరగలేదని అర్థం. నాటక ప్రదర్శన జరగలేదు. క్వశ్చన్ నెంబర్ 12, నీలం దాన్ని తెంచి చేయబనిగా నీకాకపోని బల. ఈ పద్యానికి గురులగులు గుర్తించాలి. యమాత రాజ బాణసరగం వేసుకుంటే మీకు ఇది వచ్చేస్తున్నాను.
మన ఛానల్లో ఘన విభజనకు సంబంధించి అన్ని రకాల ఛందస్సు అలంకారాలకు సంబంధించి అతి సులువైన పద్ధతిలో మీరు ఏ విధంగా చేయాలి అనేది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టినాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 13, గుమ్మడికాయ పులుసు బాగుంటుంది. ఇక్కడ విగ్రహవాక్యం రాయట, గుమ్మడికాయ యొక్క పులుసు చాలా బాగుంటుంది. ఓకేనా. ఇక్కడ కిన్కుని యొక్క లోపల షష్ఠి విభక్తి. ఓకేనా, షష్ఠి తత్పురుష సమాసం అని లేకుంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదం. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ధన్యవాదాలు.